జై భవానీ. జై భవానీ. ఈరోజు మన రాహుల్ మాత భవానీ మాల వేసుకున్నారనమాట. నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈ 9 రోజులు ఇంకా మాలలోనే ఉంటాము దసరా అయిపోయేంత వరకు. అలాగే నేను గణేష పాప ఇద్దరము గాజులు కూడా వేసుకున్నాము. ఈ గాజులు కూడా మనము మాల అయ్యేంత వరకు గాజులు ఉంచుకోవాలి. అయితే ఏమేమైతే తీసుకొని చూపిస్తాను. నాకేమో 2 చేతులకి గాజులు, మన గణేష పాపకు కూడా నేను ఈ గాజులు తీసుకున్నాను. గణేషకి ఎక్కువ హెవీగా తీసుకోలేదు. అండ్ భవానీ మాల ఇది మాతలకి కంపల్సరీ డైలీ పారాని పెట్టాలి, పసుపు కూడా పెట్టాలి. ఇదేమో సూర్యాంశ్ కోసం, సూర్యాంశ్ మాత కోసం చిన్న కండువ అండ్ అలాగే పెద్ద కండువ. ఇంకా గుడికి వెళ్ళి ఇంకా మాల అయితే వేసేసుకున్నారు పొద్దున్నే. ఆ వినాయక స్వామిని పెట్టినప్పుడే అనుకున్నారు ఈసారి భవానీ మాల వేసుకుంటాను అని చెప్పి. రాహుల్ మాతకి ఈ మాల వచ్చేసి ఫస్ట్ టైం. ఆ ఎదురింటి నైబర్స్ లక్కీ మాత, రాహుల్ మాత ఇద్దరు కలిసి ఈ మాల వేసుకున్నారు. లక్కీ మాత ఇది సెకండ్ టైం. మాల ధరించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారి ముఖం చూడండి ఎంత బాగున్నాయి, ఆ కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. ఎక్కువసేపు వీడియో తీయొద్దని చెప్పారు, అందుకే వీడియో తీయలేదు. ఇంకా సూర్యాంశ్ మాత ఇంటికి వచ్చిన తర్వాత పారాని పెట్టుకున్నారు. అండ్ రాహుల్ మాత పెట్టేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా లేట్ అవుతుందని హడావిడిగా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఇవి వచ్చేసి మన గణేశమ్మ గాజులు చాలా బాగున్నాయి కదా. అయితే ఈ గాజులు వచ్చేసి కొంచెం హెవీగా ఉంటాయి. మనం 10-11 డేస్ వరకు ఉంచుకోవాలి కాబట్టి గణేషకి లైట్ వెయిట్గా తీసుకున్నాను. 3 ఇయర్స్ నుంచి విజయవాడ మొక్కుంది, సూర్యాంశ్కి గుండు చేపియాలి, అది పెండింగ్లో ఉంది. ప్రతి 6 మంత్స్కి 3 మంత్స్కి అనుకుంటాం ఈసారి వెళ్ళాలి అని చెప్పి, బట్ అయితలేదు. అమ్మవారు అనుకున్నట్టున్నారు, అంత సింపుల్గా నా దగ్గరకు వచ్చేస్తారా అని చెప్పి ఆయన రప్పించుకుంటారేమో చూద్దాము. మన సబ్స్క్రైబర్స్, మన వ్యూయర్స్కి నవరాత్రి శుభాకాంక్షలు.